సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. పార్టీ మారారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ 8 మందిని అనర్హులుగా ప్రకటిస్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. పలుమార్లు విచారణ అనంతరం ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. దీంతో ఏపీ శాసనసభలో 8 సీట్లు ఖాళీ అయినట్లు తేలింది. ఈ రోజు గెజెట్ విడుదలైనప్పటి నుంచి ఆ 8 మంది మాజీ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. అయితే అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలలో 4 ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారు, మరో 4 సైకిల్ గుర్తుపై గెలిచిన వారున్నారు. జనసేన ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ వైపు వచ్చిన రాపాక వరప్రసాద్ పై ఎవరూ ఫిర్యాదు చేయకపోయేసరికి ఆయన మాత్రం ఈ వేటు నుంచి తప్పించుకున్నారు. సడన్ గా రాజ్యసభ ఎన్నికలకు ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సమస్య వస్తుందనే ఉద్దేశంతో వైసీపీ ముందుగా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోటీగా టీడీపీ కూడా ఫిర్యాదు చేయడంతో మొత్తం 8 మందిని పిలిపించి విచారణ చేపట్టారు స్పీకర్ తమ్మినేని. వైసీపీ రెబల్స్ తమపై వేటు సరికాదన్నారు. టీడీపీ రెబల్స్ లో ఒక్కరే విచారణకొచ్చారు. చివరకు వారందరిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఏపీ అసెంబ్లీలో 8 స్థానాలు ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఎన్నికల సంఘానికి సమాచారాన్ని పంపించారు. నిజానికి ఫిరాయింపుల పర్వం టీడీపీ ఎమ్మెల్యేలతోనే మొదలైంది. అయితే గతంలో చంద్రబాబు లాగా సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యేలను గంపగుత్తుగా కొనేయలేదు. వైసీపీ వైపు వస్తామన్న వారికి నేరుగా పార్టీ కండువా కూడా కప్పలేదు. వారి కుటుంబ సభ్యులకు మాత్రం కండువాలు కప్పారు. దీంతో ఆ ఎమ్మెల్యేలంతా జగన్ వైపు వచ్చినట్లయింది. కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్ తో పాటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఇదే రూట్ లో జగన్ టీంలో చేరారు. ఈ ఫిరాయింపులపై టీడీపీ తేలుకుట్టిన దొంగలా ఉంది. ఆ తర్వాత 4 వైసీపీ ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో టీడీపీ వైపు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా వారు పూర్తిగా లైన్ దాటారు. అయితే అప్పటికప్పుడు వైసీపీ కూడా వారి అనర్హత గురించి మాట్లాడలేదు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో గత ఎమ్మెల్సీ ఎన్నికల నాటి సీన్ రిపీట్ అవుతుందేమోనన్న సందేహంతో పార్టీ ముందు జాగ్రత్త పడింది. ఈ ఎపిసోడ్ లో మొత్తం 8 మంది మాజీలవుతున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.